హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. హాట్ సీట్ ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్ గా లయన్స్ గేట్ ప్లేలో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే పర్లేదు, బాగానే చేశారు. ఇఫ్ మీరు ఈ మూవీని ఫ్రీగా చూడాలనుకుంటే యూట్యూబ్ లోనే హిందీ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో మెయిన్ లీడ్ గా మన మెల్ గిబ్సన్ గారు ఉంటారు. నాకు ఈయనంటే చాలా ఇష్టం గైస్. అపోక్లిప్టో కానీ, బ్రేవ్ హార్ట్ కానీ ఇలాంటి గ్రేటెస్ట్ మూవీస్ డైరెక్ట్ చేశాడు. సో ఈయన ఏ మూవీ తీసినా కూడా ఎలా ఉన్నా కూడా పక్కా చూస్తా. ఈ మూవీ రన్ టైం 1 అవర్ 40 minutes ఉంటుంది. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక ఎక్స్ హ్యాకర్ స్టోరీ చూపిస్తారు. అతన్ని ఒక బ్యాంకింగ్ ఇన్‌స్టిట్యూట్‌ని హ్యాక్ చేయమని కొందరు గూండాలు ఫోర్స్ చేస్తారు. ఫోర్స్ చేయడమే కాదు, అతను కూర్చున్న కుర్చీ కింద బాంబ్ పెట్టి హ్యాక్ చేయమని బెదిరిస్తారు. అతను ఆ కుర్చీ నుంచి లేస్తే బాంబ్ పేలిపోద్ది, అతను చచ్చిపోతాడు. సో ఆ బ్యాంకింగ్ ఇన్‌స్టిట్యూట్‌ని హ్యాక్ చేసి అందులో ఉన్న డిజిటల్ ఫండ్స్ ని దొంగతనం చేయమని చెప్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ హ్యాకర్ ఏం చేశాడు, ఎలా సర్వైవ్ అయ్యాడు, అతనికి ఎవరు హెల్ప్ చేశారనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే, ఫస్ట్ ఈ స్టోరీ అయితే చాలా కొత్తగా అనిపించింది మామ. వీళ్ళు తీసుకున్న పాయింట్ తో ఒక మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ తీసి ఉండొచ్చు. బట్ మూవీ అయితే ఏం బాలేదు మామ. నాకు చాలా బోర్ కొట్టింది. ఈ మూవీని చాలా లో బడ్జెట్ తో తీశారని క్లియర్ గా చూస్తున్నప్పుడు తెలుస్తుంది. కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు, కానీ నాకైతే అస్సలు థ్రిల్లింగ్ గా అనిపించలేదు. మెయిన్ గా క్యారెక్టర్స్ తో కనెక్షన్ అస్సలు లేదు గైస్. వాళ్ళ ఎమోషన్ ని సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. సేమ్ స్టోరీలో కాస్త ఎమోషన్ ని యాడ్ చేస్తుంటే కొంచెమైనా కనెక్షన్ వచ్చేది. స్క్రీన్ ప్లే కూడా చాలా డల్ గా ఉంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, మ్యూజిక్ కూడా బానే ఉంది. బట్ లో బడ్జెట్ తో తీశారు కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ అంతగా ఏమీ లేవు. సో ఓవరాల్ గా నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు గైస్. ఇంకా మీ ఇష్టం. ఇఫ్ మీకు కూడా నాలాగే మెల్ గిబ్సన్ అంటే ఇష్టం ఉంటే, ఈ మూవీ ఎలాగో తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి జస్ట్ టైం పాస్ కోసమైనా ఆయన కోసం ఒకసారి ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయొచ్చు. లేదా స్కిప్ చేయడం మంచిది. స్కిప్ చేసినంత మాత్రాన పెద్దగా మిస్ అవ్వడానికి అక్కడ ఏమీ లేదు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% యాజ్ ఎ బోరింగ్ థ్రిల్లర్ మూవీ. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ కొంచెం వైలెన్స్ ఉంటుంది అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇదంతా ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్, హాట్ సీట్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Meet you in my next video. Bye bye guys.